ఆ రోజుల్లో ఒక్క పూట అన్నం తింటే ఆ యొక్క కుటుంబానికి ఆ యొక్క సేవకుడు వర్షం పడేంత వరకు దీవెనలు ఇచ్చాడు. మరి ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు చికెన్లు, మటన్, చేపలు సేవకులు తింటున్నారు. మరి వాళ్ళ సంఘస్థులలో, వాళ్ళ సంఘంలో ఎందుకు గతి లేకుండా, పిల్లలకు పెళ్లిళ్ళు చేయకుండా, సరైన జాబులు లేకుండా ఉంటున్నారు? అతను సేవకుడే, వీళ్ళు సేవకులే కదా. మీరు కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోండి. చదివితే జ్ఞానం పెరుగుతుంది. హై ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. నిజ జీవితంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల గురించి మనం తెలుసుకుందాం. బైబిల్లో నిజంగా జరిగిన ఒక సంఘటన. ఒక సేవకుడు ఇంటికి వెళ్ళి ఒక పూట తింటే వాళ్ళకు కరువు ఉన్నంత కాలము వాళ్ళకు సమృద్ధిగా దీవెనలు, వాళ్ళు తిన్నంత ఫుడ్ వాళ్ళకు ఉన్నది. సేవకుడు ఒక పూట అన్నం తింటే ఈ రోజుల్లో ఎందుకు ఆ దీవెనలు వస్తలేవు? నేనేమి కల్పితాలు చెప్తలేను. బైబిల్లో ఫస్ట్ నేను చదువుతాను, అధ్యాయం వచనం చదువుతాను. చదివిన తర్వాత మనం క్లుప్తంగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే సేవకుల తప్ప, లేకపోతే విశ్వాసుల తప్ప, లేకపోతే వాళ్ళకి దేవుని పిలుపు ఉన్నదా లేదా అనేది మనం కొద్దిగా డిస్కషన్ చేసుకుందాం. నేను బైబిల్లో ఉన్న ఇది చదువుతాను. ఈ స్టోరీ చదివిన తర్వాత మనము డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆగుడు మూతలకు సంబంధించిన మ్యాటర్ కాదు, నిజ జీవితంలో జరుగుతున్న సంఘటన ఇది. ఏలియా అనే సేవకునికి దేవుడు ప్రత్యక్షమై ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపాతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారెపాతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూసి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, అంటే సేవకుడు మళ్ళీ ఆమెతో, నాకు ఒక్క రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాడు సేవకుడు. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు త్రొట్టెలో పట్టెడు పిండియో బుడ్డిలో కొంచెం నూనెయో నా యుద్ధనే ఉన్నవి, కానీ అప్పమొక్కటైనా లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునేవలెనని కొన్ని పుల్లలను ఏరుటకే వచ్చి తిని అని సేవకునితో చెప్పాను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను ఏమన్నాడు, భయపడవద్దు, నేను చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక్క చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు, ఓకేనా? అంటే అప్పుడు వర్షాలు లేవు, అంటే కరువులో ఉంది అక్కడ. ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని సేవకుడు ఆమెతో అంటున్నాడు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున అంటే సేవకుడు చెప్పిన విధంగా చేసింది. అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయిచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఓకేనా? ఇది నేను ఏదో సొంత డబ్బింగ్ కాదు, ఎక్కడో స్టోరీ కాదు. ఇగో పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి 1వ రాజులు 17వ అధ్యాయం, నేను 8వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ కథ ఇందులో ఉంది. ఇది వాస్తవం జరిగిన సంఘటన, పాత నిబంధనలో. మనం దీని గురించి డిస్కషన్ చేసుకుందాం. సేవకుడు అతనికి ఆకలై సారెపాతు విధవరాలి ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి, అమ్మా నాకు ఆకలి అవుతుంది, నాకు ఒక పూట, అంటే మన భాషలో మాట్లాడుకుందాం, నాకు ఒక పూట అన్నం పెట్టరా అని సేవకుడు అడిగాడు ఆమె. అప్పుడు ఆమె ఏమన్నది, అయ్యా నేను నా కొడుకున్నాము, మాకే ఒక గిలాసెడ్ బియ్యం ఉన్నాయి, మనము ఈ విధంగా మాట్లాడుకుందాం. ఆ విధంగా కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, మనం ఈ విధంగా మాట్లాడుకుందాం. అంటే ఈరోజు మనం ఉన్న రోజుల సిచ్యువేషన్ బట్టి, అయ్యా మా దగ్గరనే ఒక గ్లాసు బియ్యం ఉన్నాయి అంతే, అంతకు మించి ఏమి లేవు, ఈ ఒక్క పూట తింటే మేము చచ్చిపోతాం ఇక, ఎందుకంటే చాలా కరువు వచ్చేసింది అని ఆ సారెపాతు విధవరాలు సేవకునితో అంటాను. అప్పుడు సేవకుడు ఏమన్నాడు, నేను చెప్పినట్టు చెయ్యు, దేవుడు నీ సంచిలో ఉన్న బియ్యమును ఖాళీ చేయడు. ఈ కరువు అంటే దేవుడు ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి దేవుడు వర్షం కురిపించేంత వరకు నువ్వు నీ కొడుకు నీ కుటుంబం సమృద్ధిగా తింటుందని ఒక సేవకుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ మాటను దేవుడు నెరవేర్చాడనమాట. ఓకేనా? ఇది చాలా గమనించుకోండి. మరి ఈ రోజులలో ఉన్న సేవకులు, మరి ఆ రోజులలో వాళ్ళు తెల్లబట్టలు వేసుకున్నారో వేసుకోలేరో నాకైతే తెలియదు.
ఈ రోజుల్లో ఉన్న సేవకులు గుర్తుపెట్టుకోండి, ఒక విధవరాలు ఇంటికి వెళ్తున్నారు, ఉన్నోని దగ్గరికి వెళ్తున్నారు, లేనోని దగ్గరికి వెళ్తున్నారు, అమ్మ నాన్న లేని వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తున్నారు, అడుక్కుని తినే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, అదేవిధంగా ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, అక్కడిక్కడ బ్రతకలేకుండా ఉంటారు చూడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఇట్లా ఈ రోజుల్లో ఉన్న సేవకులు చాలామంది దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు కలిగిన దాంట్లో నాకు తెలిసి ఈ రోజులలో ఎంత విధవరాలైనా ఎంత లేనోళ్ళైనా వాళ్ళు తినకున్నా కానీ సేవకుడు వస్తున్నాడు ఇంటికని వాళ్ళు చికెన్ పెట్టవచ్చు, కొంతమంది ఉన్నోళ్ళు మటన్ పెట్టవచ్చు, ఇంకా ఉన్నోళ్ళు చికెన్ మటన్ ఫిష్ కూడా పెట్టవచ్చు. ఓకేనా? ఎన్ని రకాలుగా పెడుతున్నారు. ఒక విధవరాలు పెడుతున్నది, ఒక అడుక్క తినేటోడు పెడుతున్నాడు, ఒక ముసలిది పెడుతుంది పింఛన్ తీసుకున్న డబ్బుతో. ఇన్ని రకాలుగా తింటున్నారు. ఆ రోజులలో సారెపాతి విధవరాల దగ్గర ఒక పూట అన్నం తిన్నందుకు ఆ సేవకుడు ఆమెనంత ఆశీర్వదించాడు కదా. మరి ఈ రోజులలో విశ్వాసుల దగ్గర అన్నిసార్లు అన్ని నాన్ వెజ్లు తింటున్నారు. మరి వీళ్ళకెందుకు దీవెనలు వస్తలేవు? ఇంకోటి గమనించుకోండి, ఒక సేవకుడు ఈ రోజులలో ఫస్ట్ సేవ స్టార్ట్ చేస్తున్నప్పుడు కూటికి గతి లేక, అంటే సిచ్యువేషన్ అక్కడ నుంచే దేవుడు అన్నీ ఏర్పరుస్తాడు. కూటికి గతి లేక, వేసుకునే బట్టలు లేక, ఆ పొజిషన్ నుంచి ఫస్ట్ సేవ స్టార్టింగ్ చేస్తారు. ఆ నుంచి ఎలా అయిపోతారు వీళ్ళు? మెల్లమెల్లి ఎదుగుతూ ఫస్ట్ బిల్డింగ్ కట్టుకుంటున్నారు, తర్వాత పెద్దగా మందిరాన్ని అలంకరించుకుంటున్నారు, తర్వాత ఇంకేంది కార్లు కొంటున్నారు, తర్వాత వాళ్ళ పిల్లలు ఇక ఇండియాలో కాదు ఇక అవుట్ ఆఫ్ స్టేట్లో చదువుతున్నారు. మీ అందరికీ తెలుస్తుంది, కానీ మాట్లాడితే తెలుస్తుంది. మరి నువ్వు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఉన్న విశ్వాసులు ఏ విధంగా ఉన్నారో, నువ్వు ఒక్క కూటికి గతి లేకుండా ఉన్నప్పుడు సేవకులు విశ్వాసులు అదే విధంగా ఉన్నారు. నువ్వు బిల్డింగులు కార్లు కట్టుకొని నీ పిల్లల్ని పక్క దేశాల్లో పంపించి చదివిస్తున్నప్పుడు కూడా నీ సంఘ విశ్వాసులు అదే విధంగా ఉన్నారు. అక్కడ ఎవరిది తప్పు? నేను వాళ్ళ విశ్వాసుల తప్పు, పాస్టర్ల తప్పు అంటలేను. ఇక్కడ నాదొక క్వశ్చన్ మార్క్. ఇది ఎవరిని దూషించడం కాదు, సేవకులను దూషించడం కాదు, సంఘ విశ్వాసాలను దూషించడం. తెలుసుకోండి, ఒక్క పూట అన్నము సారేపాతి విధవరాలు పెడితే సేవకుడు దీవిస్తే వాళ్ళకు వర్షం వచ్చేంత వరకు సమృద్ధిగా వాళ్ళ ఇంట్లో ఉన్నది. ఇప్పుడు ఈ సేవకుడు బిల్డింగ్లో కార్లు కొనుక్కొని అంత పొజిషన్లో ఉంటున్నాడు కదా, ఆయన సంఘములో విధవరాలు అట్లనే ఉంటున్నాడు, కూటి గతి లేనివాడు అట్లనే ఉంటున్నాడు, ముసలిది అట్లనే ఉంటున్నది, తన కొడుకులు కొడుతూ, బిడ్డలు కొడుతూ, కోడలు కొడుతూ. వీళ్ళ పరిస్థితులు ఎందుకు మారతలేవు అంటే ఇక్కడ తప్పేంది? ఒక పూట తిన్నందుకు అంత బ్లెస్సింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఒక విధవరాలకి కానీ, జాబ్ లేనివానికి కానీ వీళ్ళ జీవితాల్లో కూడా కార్యాలు జరగాలి కదా, అట్లా ఎందుకు జరుగుతలేవు? ఒకసారి ఆలోచించుకోండి.